హాయ్, అందరికీ నమస్తే. నా పేరు జ్యోతి. నేను 2011 నుంచి 2015 వరకు జేఎన్టీయూ కాలేజ్లో ఇంజనీరింగ్ చేసేటప్పుడు కేఈసీఏ తరపున స్కాలర్షిప్ తీసుకున్నాను. 2015లో నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత నాకు సార్ వాళ్ళ గైడెన్స్తో మళ్ళీ కేఈసీఏలో స్పాన్సర్గా పార్ట్ అవ్వడం మొదలు పెట్టాను. సో లాస్ట్ ఇయర్ నేను ఒక స్టూడెంట్ని ఫుల్ టైం స్పాన్సర్గా ప్రొవైడ్ చేశాను. సో ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఒకప్పుడు నేను బెనిఫిషియర్గా ఉండి ఇప్పుడు స్పాన్సర్ అవ్వడం, దట్టు విత్ ద గైడెన్స్ ఆఫ్ మహదేవ్ నాయుడు సార్ నాకు గైడ్ చేశారు. ఇలా ఉంటే ఇలా గైడ్ చేయడం వల్ల ఇలా మనం స్పాన్సర్ చేస్తే ఆ స్టూడెంట్ గ్రో అయ్యి తను లైఫ్లో సక్సెస్ అయ్యి మళ్ళీ ఈ ఆర్గనైజేషన్లో ఒక గ్రేటెస్ట్ పార్ట్గా ఫిట్ ఇన్ అవుతారు అనేసి. సో నేను ఇప్పుడు మేనేజర్గా వర్క్ చేస్తున్నాను క్యాబ్జెమినీ కంపెనీలో. ఫస్ట్లో నేను ఇక్కడ జాయిన్ అవ్వడం ఎలా జరిగింది అంటే, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మమ్మల్ని కలెక్టర్ ఆఫీస్కి పిలిపించారు. ఒక 4 మెంబర్స్ మేము డిఆర్ఏ తరపున ఇంటర్మీడియట్ చదువుకున్నాము. సో టాప్లో వచ్చిన 4 మెంబర్స్ని కలెక్టర్ ఆఫీస్కి పిలిపించారు. అప్పటి కలెక్టర్ సారు సిఎస్ఆర్ తరపున అమర్ రాజా కంపెనీ నుంచి వచ్చిన సార్ వాళ్ళకి మమ్మల్ని పరిచయం చేశారు. సో దట్స్ హౌ వీ గాట్ ఇన్ టు కేఈసీఏ. అండ్ ఫ్రమ్ దట్ టైమ్ టు టిల్ నౌ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు కేఈసీఏ. అండ్ యాజ్ వెల్ నేను మెన్షన్ చేయాల్సింది మెయిన్ గోపీనాథ్ సార్ని, మహదేవ్ సార్ని, రమా మేడంని. వీళ్ళు నాకు చాలా ఇన్వాల్యుబుల్ గైడెన్స్ ప్రొవైడ్ చేశారు నా కెరియర్లో. నేను ఇప్పుడున్న పొజిషన్ కానీ నేను నెక్స్ట్ ఇంకా ఏ స్టెప్కి ఎదిగినా దానికి ఖచ్చితంగా మా తల్లిదండ్రులతో పాటు వీళ్ళంతా కారణం. థ్యాంక్ యూ సో మచ్ టు కేఈసీఏ.